ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలామంది బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ని టేక్ కేర్ చేస్తారు, కానీ మనకు తెలియకుండా సడన్గా ఒక్క నిమిషంలో కొన్ని సెకండ్స్లో డ్యామేజ్ అయిపోతే చనిపోయేది మెయిన్ బ్రెయిన్. అండ్ వెరీ ఏమంటారు, కాంప్లెక్స్తో కూడినటువంటి ఆర్గాన్ ఏదైనా ఉందంటే కూడా బ్రెయిన్ అనమాట. సో ఆ బ్రెయిన్ని ఎలా హెల్తీగా కాపాడుకోవాలి, అసలు హెడ్ ఏక్స్ కానీ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నిటి గురించి, అసలు బ్రెయిన్ హెల్త్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు న్యూరాలజిస్ట్ డాక్టర్ సుమతి రెడ్డి గారు. నమస్కారం సుమతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు. మ్యామ్, నిజంగానే బ్రెయిన్ అనేది ఎంత కాంప్లెక్స్ ఆర్గాన్ కదా మ్యామ్. మనము అసలు దాన్ని హెల్దీగా కాపాడుకోగలమా? ఇప్పుడు కళ్ళు, కిడ్నీస్, గుండె అంటే కొన్ని కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి, బట్ బ్రెయిన్కి అలా ఉన్నాయా? డెఫినెట్గా ఉంటాయి కదా. మనం జనరల్గా ఈ మిగతా ఆర్గాన్స్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అలాగే బ్రెయిన్కి కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మెయిన్గా వాస్కులర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చి బీపీ, షుగరు, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్, ఇలాంటివన్నీ కూడా మిగతా ఆర్గాన్స్ని సప్లై చేసే బ్లడ్ వెజల్స్ని ఎలా డ్యామేజ్ చేస్తాయో మనకు బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ కూడా అలాగే డ్యామేజ్ చేస్తాయి అన్నమాట. సో మనం వాటన్నిటిని టేక్ కేర్ చేయాలి. దాంతోపాటు గుడ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ న్యూట్రిషన్, ఎవ్రీథింగ్. మేము ముఖ్యంగా బ్రెయిన్కి కావాల్సిన వెరీ గుడ్ ఆక్సిజన్ అనొచ్చు, లేకపోతే గుడ్ ఫుడ్ ఏంటి మ్యామ్? బ్రెయిన్కి చాలా ఇష్టమైన థింగ్ అంటే డెఫినెట్లీ స్లీప్ అనే చెప్తాను నేను. ఓకే. స్లీప్ విల్ రిపేర్ యువర్ బ్రెయిన్. సో డే అంతా మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కదా. సో దానికి మనకు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడే ఇట్ విల్ రిపేర్ ఇట్ సెల్ఫ్. అండ్ ఈ డే అంతా యాక్టివ్గా ఉండడం వల్ల ఫామ్ అయిన టాక్సిన్స్, మెటబాలిక్ వేస్ట్ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా నైట్ డీప్ స్లీప్లోనే మన బ్రెయిన్ క్లెన్స్ చేసుకుంటుంది. సో అప్పుడు క్లీన్ అయిపోయి పొద్దున కల్లా ఫ్రెష్ అవుతుంది అనమాట. సో నేను ఎక్కడో విన్నాను, మనం ఎవ్రీడే డే టు డే హ్యూమన్ బీయింగ్స్ 60,000 థాట్స్ని మనం క్యారీ చేస్తూ ఉంటాము అని. ఆ 60,000 థాట్స్ ఒక్కసారిగా మనం నిద్రలోకి వెళ్ళిపోతే జీరో అయిపోతాయి థాట్స్, బట్ స్టిల్ వీఆర్ థింకింగ్. వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్, బాగా స్ట్రెస్డ్ అవుట్ అయిపోయినప్పుడు మన బ్రెయిన్ మనం పడుకున్నాక కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవి మనకి కలల రూపంలో అలా రావడం, మళ్ళీ మధ్యలో సడన్గా మెలకు వచ్చినప్పుడు వెంటనే ఆ థాట్స్ అన్ని మనకు రీఎంటర్ అయిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, డీప్ స్లీప్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి మ్యామ్? ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్కి అసలు చాలా మందికి డీప్ స్లీప్ రావట్లేదు. పడుకున్నామా అంటే ఎవరు పిలిచినా, మాట్లాడినా, తట్టినా లేచేస్తున్నాము. డీప్ స్లీప్లోకి వెళ్ళాలంటే వాట్ వీ హ్యావ్ టు డూ జస్ట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్? గుడ్ స్లీప్ హైజీన్. గుడ్ స్లీప్ హైజీన్. స్లీప్ హైజీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి మ్యామ్ స్లీప్ హైజీన్? నేను వినలేదు, కొత్తగా ఉంది. అవునా? స్లీప్ హైజీన్ అంటే మనం పడుకునే ముందు మనం ఫాలో అయ్యే రొటీన్. ఓకే. 1 అవర్ ముందు స్క్రీన్ ఆపేయడం, 2 అవర్స్ ముందు లిక్విడ్స్ ఆపేయడం, 3 అవర్స్ ముందు సాలిడ్స్ తినడం ఆపేయడం. అది చెయ్యాలి ఫస్ట్. తర్వాత ఒక డైలీ రొటీన్ లాగా సెట్ చేసుకోవాలి. మన బ్రెయిన్కి మనం అంటే లైక్ మెల్లగా, ఇప్పుడు కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది బ్రెయిన్. సడన్గా ఆపేసి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆఫ్ చేయమంటే అది ఆఫ్ అవ్వదు అనమాట. సో మనం కొన్ని సిగ్నల్స్ ఇవ్వాలన్నమాట. కొంచెం అప్పుడే ల్యూక్ వామ్ వాటర్తో స్నానం చేసుకోవడం, తర్వాత ఏదైనా చిన్న లైట్ మ్యూజిక్ పెట్టుకోవడం, బుక్ చదవడం. సో మనం బ్రెయిన్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. వీఆర్ స్లోయింగ్ ఇట్ డౌన్ స్లో చేసి మెల్లగా ఆపాలి. నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. 120 స్పీడ్లో వెళ్ళే కార్ని సడన్గా ఆపితే ఏమవుతుంది? పల్టీ కొడుతుంది. సో దాన్ని స్లో చేసి ఆపుతాం కదా. అలానే మన బ్రెయిన్ని కూడా థాట్స్ అనేవి రేస్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కంటిన్యూస్గా. దాన్ని స్లో చేసి మెల్లగా ఆపాలి. సో ఒక స్లీప్ హైజీను, స్లీప్ రొటీను అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది కాకుండా గుడ్ స్లీప్ రావాలి అంటే మనం నాయిస్ లేకుండా చూసుకోవాలి. పడుకున్నప్పుడు టెంపరేచర్ ఆప్టిమమ్గా ఉండాలి, రూమ్ టెంపరేచర్. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటేనే మనము మంచి నిద్ర అనేది వస్తుందన్నమాట. సో ఏజ్ వైజ్ ఎన్ని అవర్స్ స్లీప్ ఉండాలి మేము ఖచ్చితంగా? చిన్నపిల్లలకి చాలా ఎక్కువ స్లీప్ అవసరం ఉంటుంది. మనం అడల్ట్స్లో అయితే 7 to 8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఈజ్ ఇనఫ్. అంతకంటే తక్కువ 9 to 10 అవర్స్ ఉండాలి చిన్నపిల్లల్లో. మరి ఇన్ఫాంట్స్ అలాంటి వాళ్ళకైతే ఆల్మోస్ట్ వాళ్ళు 12 to 16 అవర్స్ కూడా పడుకుంటారు. మనం పెరిగే కొద్దీ స్లీప్ రిక్వైర్మెంట్ తగ్గుతూ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద అడల్ట్స్ లో అయితే 7 to 8 అవర్స్ ఈజ్ ఇనఫ్. అండ్ ఎల్డర్లీ పీపుల్ లో అయితే 6 అవర్స్ కూడా ఓకే అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా తక్కువ ఉంటుంది స్లీప్ రిక్వైర్మెంట్. వాళ్ళకి అంటే హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కానివ్వండి, వాళ్ళని ఎక్కువసేపు డీప్ స్లీప్ లోకి వెళ్ళనివ్వదు అనమాట.
అనమాట. ఏజ్ పెరిగే కొద్దీ స్లీప్ డ్యూరేషన్ కూడా తగ్గిపోతుంది. మ్యామ్ ఏదో ఒక చిన్న హెడేక్ వచ్చిందంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. బట్ ఆ హెడేక్ బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణం అవ్వచ్చు. లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవ్వచ్చు అన్న విషయం ఎప్పుడు రియలైజ్ అవుతాము? అసలు చిన్న చిన్న హెడేక్స్‌ని మనము ఇగ్నోర్ చేయొచ్చా? హెడేక్ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. యాక్చువల్లీ మనం హెడేక్స్‌ని ఇగ్నోర్ చేయకూడదంటే మేబీ చాలా మంది పానిక్ అయిపోతారేమో. డెఫినెట్లీ బికాజ్ ఎందుకంటే మైగ్రేన్ వస్తుంటది. యాహ్! ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోతది మైగ్రేన్ అయితే. హెడేక్ రాని వాళ్ళంటూ అసలు ఎవరు ఉండరు నాకు తెలిసి. కానీ మోస్ట్ కామన్‌గా మనం చూసే హెడేక్స్ టెన్షన్ హెడేక్స్ కానీ మైగ్రేన్ హెడేక్స్ కానీ ఉంటాయి. కాకపోతే హెడేక్ విషయంలో మనం ఎప్పుడు వర్రీ అవ్వాలి అంటే మన నేచర్ ఆఫ్ ద హెడేక్ చేంజ్ అయిందనుకోండి, అప్పుడు మనం వర్రీ అవ్వాలి. మనకు మెయిన్‌గా ఈ ఏరియాలో ఎవ్రీడే ఈవినింగ్ టైమ్స్ వస్తుందనుకోండి హెడేక్. ఒకరోజు డిఫరెంట్ హెడేక్ వచ్చిందనుకోండి, ఎక్కువ సివియారిటీలో వేరే లొకేషన్‌లో వెనక వైపు గానీ లేకపోతే ఒక వైపు గానీ సడన్‌గా సివియర్‌గా వస్తే దెన్ యూ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఇట్. ఓకే. సో అది ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేయాలి మనం. సో యూజువల్‌గా వామిటింగ్స్‌కి బ్రెయిన్‌కి కనెక్షన్ ఉంది అంటారు కదా! యూజువల్‌గా ఆపరేషన్స్ జరిగినప్పుడు వామిటింగ్స్ అవ్వకూడదు. ఇట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్ ఫర్ బ్రెయిన్ అని. ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఫ్యాక్ట్? నిజంగా ఎక్కడో విన్నాను. అంటే దేర్ ఆర్ 2 వేస్ టు లుక్ అట్ ఇట్. ఇప్పుడు వామిటింగ్స్ అయినప్పుడు బాగా స్ట్రెయిన్ అవుతుంది కదా, దానివల్ల ఏదైనా బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగి ఆపరేషన్ ఏదన్నా అయితే అక్కడ బ్లీడ్ అవుతుందనేది ఒకటి. వామిటింగ్ కానీ లేకపోతే గట్టిగా దగ్గడం కానీ అలాంటివి చేస్తే ప్రెషర్ పెరుగుతుందని. ఇంకొక ఏంటంటే బ్రెయిన్‌లో ఏదైనా ప్రెషర్ పెరిగినప్పుడు లైక్ బ్రెయిన్‌లో ఏదైనా బ్లీడ్ అయిందనుకోండి లేకపోతే ఒక ట్యూమర్ ఉందనుకోండి, ఏమవుతది బ్రెయిన్‌లో ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ ప్రెషర్‌ని తగ్గించేయడా ఒక కంపెన్సేటరీ మెకానిజం ఏంటంటే వామిటింగ్. ఓకే. అంటే హెడేక్, బ్లర్రింగ్ ఆఫ్ విజన్ ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ రైజ్డ్ ఐసీపీ అంటాం మేము మెడికల్ టర్మినాలజీలో. అంటే బ్రెయిన్‌లో ప్రెషర్ పెరిగినప్పుడు ఈ సైన్స్ అన్నీ బయటకొస్తాయి. హెడేక్, ఓకే. వామిటింగ్స్, కంటి చూపు తగ్గిపోవడం ఇలాగా. సో వామిటింగ్స్ రికరెంట్‌గా అవుతున్నాయి, దాంతో పాటు మనకి హెడేక్ వస్తుంది, కంటి చూపు ఏమైనా తగ్గుతోంది అంటే వీ షుడ్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్. అంటే స్కాన్ చేసుకొని బ్రెయిన్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందనేది కంపల్సరీ సో ఇవన్నీ చూసుకోవాలి. సైన్స్ అన్నమాట. వామిటింగ్స్, హెడేక్స్, బ్లరింగ్ ఆఫ్ విజన్ అన్నీ బ్రెయిన్‌లో సంథింగ్ ఏదో చేంజ్ జరుగుతుంది అని. చేంజ్ జరుగుతుంది అనేది. బ్రెయిన్ ఓకే. అనేది స్కల్ లోపల ఉంటుంది. స్కల్ అంటే బోన్ అనమాట. అది బోన్ అది ఎక్స్పాండ్ అవ్వదు మనకు. అవును. అది అసలు పొట్టలో అనుకోండి ఎక్స్పాన్షన్‌కి స్కోప్ ఉంటుంది. అవును. పొట్ట చుట్టూ అంత బోనీ స్ట్రక్చర్ ఏమి ఉండదు. హ్మ్. అదే బ్రెయిన్ చుట్టూ ఉన్న బోనీ స్ట్రక్చర్ కాబట్టి అది ఎక్స్పాండ్ అవ్వదు. హ్మ్. ఏ చిన్న ప్రెషర్ పెరిగినా సరే ఇట్ విల్ షో ఓకే. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెడేక్ కానీ వామిటింగ్స్ కానీ హ్మ్. చూపు తగ్గిపోవడం కానీ. అదే నిజంగానే బ్రెయిన్ సైజ్ టెన్షన్ ఉన్నప్పుడు ఇంక్రీజ్ అవ్వడము, టెన్షన్ లేనప్పుడు ష్రింక్ అవ్వడము, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ష్రింక్ అవ్వడం, ఈ వేరియేషన్స్ ఉంటాయి. బ్రెయిన్ సైజ్ తగ్గడం, పెరగడం అనేది ఉంటుంది. ఏ డిహైడ్రేట్ టైంలో? అయినప్పుడు మనకు బ్రెయిన్ సైజ్ తగ్గుతుంది. డిహైడ్రేట్ అయినప్పుడు హౌ డిహైడ్రేట్ డేంజరస్ ఇట్ ఈస్ మ్యామ్? డేంజరస్ అంటే సమ్ టైమ్స్ డిహైడ్రేట్ అయినప్పుడు మనకి హెడేక్స్ వస్తూ ఉంటాయి. సమ్మర్‌లో మైగ్రేన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. దానికి నిజంగా. కూడా వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. బ్రెయిన్ ఇలా ష్రింక్ అయినప్పుడు దాని చుట్టూ ఉండే కవరింగ్, మెనింజెస్ అవి ఉంటాయన్నమాట. వాటి మీద కూడా అది ష్రింక్ అయినప్పుడు ఆ మెనింజెస్‌ని కూడా ఇలా లాగుతుంది. బ్రెయిన్ మీద ఎలాగో పెయిన్ రిసెప్టర్స్ ఉండవు, కానీ దాని చుట్టూ ఉన్న మెనింజెస్ మీద పెయిన్ రిసెప్టర్స్ ఉంటాయి. అవి ఇలా లాగినప్పుడు అవి సెన్సిటైజ్ అయినప్పుడు మనకు పెయిన్ వస్తుంది. ఓకే. ఇంకా మరీ సివియర్ డిహైడ్రేషన్ అయినప్పుడు బ్రెయిన్‌కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్‌లో క్లాట్స్ ఫామ్ అవ్వడము, దానివల్ల ఇంకా సివియర్ కాన్సిక్వెన్సెస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిహైడ్రేషన్ అనేది డెఫినెట్లీ ష్రింక్ అవుతుంది అనమాట. నెగ్లెక్ట్ చేస్తే ఇట్ క్యాన్ బి డేంజరస్. డేంజరస్. అమ్మో! యాహ్! డీహైడ్రేషన్ అంటే వాటర్ తాగకుండా ఉంటే. అంతే కదా మేము అంతే మోస్ట్‌లీ అంతే. డీహైడ్రేట్ అయ్యేది మనము. యాహ్! సో వాటర్ తాగకుండా ఉంటే బ్రెయిన్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. యాహ్! ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది మ్యామ్ బ్రెయిన్? ఎనీ కైండ్ బ్రెయిన్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ రిలేటెడ్ టు ఇట్? ఎడిమా వల్ల ఇంక్రీజ్ అవుతుంది. కొన్ని స్వెల్లింగ్. ట్యూమర్స్ ఉన్నప్పుడు, బ్రెయిన్‌లో ఏదైనా గడ్డలు లాంటివి ఉన్నప్పుడు దాని చుట్టూ వాటర్ ఫామ్ అవ్వడము, తర్వాత ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది సైజ్ పెరుగుతుంది. ఏదైనా బ్లీడ్ అయినప్పుడు బ్రెయిన్‌లో అప్పుడు కూడా దాని సైజ్ అనేది అసలు ఫస్ట్ ఆఫ్ పెరుగుతుంది. ఆల్ ఈ ట్యూమర్స్ అంటే సడన్‌గా బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంది అంటారు. ఉన్నట్టుండి మనిషి చాలా బాగుంటాడు. ఉన్నట్టుండి ఏవో సిమ్టమ్స్ వచ్చేస్తాయి. అన్ని టెస్ట్‌లన్నీ చేసిన తర్వాత సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేసిన తర్వాత బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంది అనేస్తుంటారు. ఎందుకు వస్తది అసలు సడన్‌గా? అంటే వాట్ ఈస్ ద పేషెంట్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్? ట్యూమర్స్ అనేవి సడన్‌గా రావు. అవి మెల్లగా చిన్నగా పుట్టి పెద్దగా గ్రో అవుతది. కానీ అది ఒక సైజ్‌కి రీచ్ అయిన తర్వాతే దానివల్ల ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి వస్తాయి. ఓకే. సో మేబీ చిన్న చిన్న హెడేక్స్‌ని నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు వాళ్ళు. చిన్న ఎక్కడైనా తిమ్మిరిలాగా అనిపించినా, ఏదైనా ట్విచ్చింగ్ మూవ్‌మెంట్స్ లాంటివి ఏదైనా చిన్న సైన్స్ ఉండుండొచ్చు. దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. అది ఒక సైజ్‌కి గ్రో అయిన తర్వాత బ్రెయిన్ కెనాట్ కంపెన్సేట్ ఫర్ ఇట్. అప్పుడు చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ మీద ఒత్తిడి పడడం బ్రెయిన్‌లో, అప్పుడు దానికి సిమ్టమ్స్ బయటపడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు యూజువల్‌గా లివర్‌కి గానీ, హార్ట్‌కి కానీ
తర్వాత కిడ్నీస్ కానీ హెల్త్ చెకప్‌లో మనకు టెస్ట్‌లు ఉంటాయి. అట్లా బ్రెయిన్ హెల్తీగా ఉంది బ్రెయిన్ అని చెప్పడానికి ఏమైనా స్క్రీనింగ్ టెస్ట్‌లు ఉన్నాయా? ఉంటే ఎన్ని మంత్స్‌కి లైక్ ఎన్ని ఇయర్స్‌కి ఒకసారి చేయించుకోవచ్చు? యూజువల్‌గా రొటీన్‌గా బ్రెయిన్‌కి స్క్రీనింగ్ టెస్ట్‌లు మనం చెయ్యము. ఉంటే బాగుండని రిస్క్ ఫ్యాక్టర్స్‌ని చూస్తాము. అంటే జనరల్‌గా హైపర్ టెన్షన్, డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి. ఇంకొకటి మనకు బ్రెయిన్‌కి సప్లై చేసే వెజల్స్ నెక్ నుంచి పైకెళ్తాయన్నమాట. ఓకే. ఆ బ్లడ్ వెజల్ స్టేటస్ మనం చెక్ చేసుకోవచ్చు. డాప్లర్ స్టడీ అని ఒకటి ఉంటుంది. కెరోటిడ్ డాప్లర్ అని చేస్తామన్నమాట. దాంట్లో ఆ వెజల్స్ హెల్తీగా ఉన్నాయా లేదా, దాంట్లో ఏమన్నా క్లాట్స్ ఉన్నాయా అని చెక్ చేస్తారనమాట. ఓకే. కానీ పర్సే మీరు అన్నట్టు బ్రెయిన్ స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టాలనుకుంటా. పెడితే బాగుండు మ్యామ్. పెడితే ఎందుకంటే మిగతావన్నీ ఇప్పుడు ఒక అవేర్‌నెస్ వచ్చే చేస్తున్నాం. ఒక్క బ్రెయిన్ విషయంలోనే ఎందుకంటే అండర్ 40 ఏజ్ ఏదైతే ఉందో చాలామంది ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోతూ ఉన్నారు. వన్స్ బ్రెయిన్‌కి ఏదైనా వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా చేయడానికి ఏం లేదు. అది స్లోగా డిటీరియోరేట్ అవ్వడానికి లేదు. మీరు ట్రీట్మెంట్ చేయడానికి లేదన్నట్టుగా అయిపోతుంది. సో నిజంగా అండర్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎందుకు ఎక్కువైపోయాయి ఈ మధ్య కాలంలో? ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా సరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ స్ట్రోక్ అవే ఉంటాయి. కానీ ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ యంగ్ ఏజ్‌లో కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఆ రిస్క్ వల్ల. ఫ్యాక్టర్స్‌లో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఈజ్ హెడేక్ అని చెప్పొచ్చు. హెడేక్ ఈజ్ నాట్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ పర్ సే. హెడేక్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ దట్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడైనా అన్‌కంట్రోల్డ్ బీపీ, అన్‌కంట్రోల్డ్ షుగర్స్, ఒబేసిటీ, ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉండడం, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకా ఇప్పుడైతే వేపింగ్, డ్రగ్స్ అబ్యూజ్, ఇలాంటివన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. మనకి ఇప్పుడు ఏమవుతోంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది పెరిగిపోతుంది మనకి. సెడెంటరీ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ వల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి. అంటే ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవడము, ఒబేసిటీ పెరిగిపోవడము, దానివల్ల అన్ని మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. సో దానివల్ల ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ కాజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం మన లైఫ్ స్టైల్ ఓకే. అండ్ పొల్యూషన్ పెరిగిపోతుంది మనకి. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, జంక్ తింటాము, ఎక్కువ తింటారు, అవైలబిలిటీ పెరిగిపోయింది, పర్చేసింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. సో ప్రాసెసింగ్ ఫుడ్స్ ఎక్సర్సైజ్ చెయ్యరు, ఎవరు చెయ్యరు, స్ట్రెంత్ ట్రైనింగ్ అసలే చెయ్యరు. సో అవన్నీ కారణాల వల్ల యంగ్ స్ట్రోక్స్ అనేవి పెరిగిపోతున్నాయి. నిజంగానే స్ట్రెస్ అనేది ఇప్పుడు చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరకు అందరికీ స్ట్రెస్ ఏదో ఒక రూపంలో ఉండనే ఉంటుంది. స్ట్రెస్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? స్ట్రెస్ని మనం 2 రకాలుగా చూడాలి. అక్యూట్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్. అక్యూట్ స్ట్రెస్ అంటే ఒక మన పని చేసేటప్పుడు మనకు ఒక చిన్న స్ట్రెస్ ఉంటుంది. ఆ సిచ్యువేషనల్ ఆ పని బాగా చెయ్యాలి అనే స్ట్రెస్. అది ఫోకస్ని షార్ప్ చేస్తుంది. దట్ విల్ హెల్ప్ యూ టు పర్ఫామ్ బెటర్గా పర్ఫామ్ చేస్తాం దానివల్ల. కానీ క్రానిక్ స్ట్రెస్, కంటిన్యూస్గా మనం స్ట్రెస్ ఫీల్ అవ్వడము అనేది మంచిది కాదు బాడీ. ఇప్పుడు కంటిన్యూస్ స్ట్రెస్సే ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు ఇంత హెవీ కాంపిటీషన్ అయిపోయింది కాబట్టి టార్గెట్స్ అచీవ్ చేయాలి, లేకపోతే సో మెనీ అదర్ థింగ్స్. డాక్టర్స్ కూడా టార్గెట్స్ ఉంటున్నాయి, మాకు టార్గెట్స్ ఉంటున్నాయి, ఐటీ వాళ్ళకు టార్గెట్స్ ఉంటున్నాయి. సో వర్క్ ప్రెషర్ కూడా అంతే ఎక్కువైపోయింది. దాంతో పాటు ఎమోషనల్ స్ట్రెస్ కూడా తీసుకుంటున్నాం మనం. రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయాయి. సో దానివల్ల ఏంటి, ఎలా క్రానిక్ స్ట్రెస్ అయితే మంచిది కాదు. ఎందుకంటే క్రానిక్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, కార్టిజాల్ లెవెల్స్ పెరిగిపోతుంది. హై కార్టిజాల్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటే బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నట్టు ఎప్పుడు యాంగ్జైటీ మోడ్లో ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, సింపాథెటిక్ డ్రైవ్ పెరిగిపోయి బీపీ ఎక్కువ ఉంటుంది, హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు చూసినా. తర్వాత షుగర్ పెరిగే రిస్క్ పెరిగిపోతుంది. ఎక్కువ కార్టిజాల్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతుంది బాడీలో. ఇవన్నీ అవ్వడమే కాకుండా హై కార్టిజాల్ అనేది డైరెక్ట్గా కూడా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. అసలు కార్టిజాల్ హార్మోన్ ఎందుకు ఎక్కువ అయిపోతుంది అంటే స్ట్రెస్ వల్ల. ఈ క్రానిక్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కార్టిసాల్ పెరిగిపోయి అది డైరెక్ట్గా హిప్పోక్యాంపస్ని, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని కూడా అఫెక్ట్ చేస్తుంది. హిప్పోక్యాంపస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ష్రింక్ అయిపోవడము, కొత్త న్యూరాన్స్ ఫామ్ అవ్వనివ్వదు, న్యూరానల్ ప్లాస్టిసిటీ కూడా తగ్గిపోతుంది కార్టిజాల్ లెవెల్స్ హై ఉంటే. ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. సో మన అటెన్షను, ఎగ్జిక్యూటివ్ ఫంక్షను, మెమరీ, ఎమోషనల్ కంట్రోల్, ఇవన్నీ కంట్రోల్ చేసేది ఈ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని హిప్పోక్యాంపస్. వీటి మీద ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఇరిటబుల్ అయిపోవడము, చిన్న వాటికి కోపం రావడం, మనకి ఎమోషనల్ కంట్రోల్ ఉండదు, జడ్జిమెంట్ సరిగ్గా ఉండదు. సో మనం ఎఫిషియన్సీ అనేది బాగా తగ్గిపోతుంది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఎఫెక్టివ్గా లేకపోతే. హిప్పోక్యాంపస్
అనేది ష్రింక్ అవుతూ పోతే ఏమవుతుందంటే మెమరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో క్రానిక్ స్ట్రెస్ వల్ల అట్లా డైరెక్ట్గా బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇండైరెక్ట్గా ఈ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేయడం వల్ల బ్రెయిన్ వాస్కులర్ హెల్త్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అదంతా కూడా తగ్గిపోవడము. సో ఇండైరెక్ట్గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది, డైరెక్ట్గా కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఓకే. క్రానిక్ స్ట్రెస్. సో ఇప్పుడు మెమరీ లాస్ అన్నారు కాబట్టి యూజువల్గా రామ్ చరణ్ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, పేర్లు మర్చిపోతుంటారు ఆయన చాలా వరకు. చాలా సినిమాల్లో అంటే ఇంటర్వ్యూస్లో చూశాను అనమాట. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ పేర్లు మర్చిపోతున్నారు. అలా నిజంగా ఎవరైనా పేర్లు మర్చిపోతుంటే డిమెన్షియా అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ మెమరీ లాస్ అని అనుకోవచ్చా? ఓన్లీ పేర్లు మర్చిపోతే దాన్ని మనం డిమెన్షియా కింద తీసుకోలేము. ఓకే. మేబీ వాళ్ళు అంత ఫోకస్ వాళ్ళ పేర్ల మీద అంత గుర్తుండకపోయేటచ్చు, రిపీటెడ్గా యూజ్ చేసి మనం కూడా ఎక్కువ పేర్లు మర్చిపోతూ ఉంటాం. అవును. అంటే ఈ పర్సన్ చూసినట్టుందే అనుకుంటాం కానీ వాళ్ళ పేరు గుర్తురాదు. అవును. అది అంత ప్రాబ్లం ఏం కాదు. దట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. అంటే ఏజింగ్ తో పాటు కూడా అది అవుతూ ఉంటుంది. అయితే నో ప్రాబ్లం ఫర్ రామ్ చరణ్ గారు. ఓకే. దాంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అంటే అడిగిన క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడగడం, వస్తువులు పెట్టిన చోట మర్చిపోవడం, వెతుక్కుంటూ ఉండడం, కొన్ని అన్ఫెమిలియర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సరౌండింగ్స్ని గుర్తుపట్టలేకపోవడం, దారులు మర్చిపోవడం, ఇలాంటివి అంటే పదే పదే వేరే వర్డ్స్ కూడా మాట్లాడేటప్పుడు మర్చిపోవడం, ఇలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఈ ప్రాబ్లం రోజు రోజుకి పెరుగుతోంది. 2-3 మంత్స్లో ఎక్కువ పెరుగుతోంది, లేకపోతే 6 మంత్స్లో పెరుగుతోంది అంటే దెన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అల్జీమర్స్ అనమాట. అల్జీమర్స్ నిజంగానే అంటే అల్జీమర్స్ అంటే లేటర్ స్టేజెస్లోనే వస్తుంది అంటున్నారు కాబట్టి అందరికి ఒక ఐడియా ఉంది కాబట్టి అది రాకుండా చూసుకోవచ్చా? అల్జీమర్స్కి మెయిన్ ట్రీట్మెంట్ ప్రివెన్షనే అని చెప్పొచ్చు. ఎలా ప్రివెంట్ చేయొచ్చు? అల్జీమర్స్ రాకుండా ఎలా చేసుకోవచ్చు మనం? ప్రివెంట్ చేయడానికి మెయిన్గా అంటే మనం గుడ్ స్లీప్, తర్వాత గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ న్యూట్రిషన్ అండ్ గుడ్ హాబీస్. ఓకే. అండ్ బ్రెయిన్కి మనము పని పెట్టాలి, దాన్ని యూస్ చేయాలి, షార్పెన్ చేయాలి. ఏదైనా వాడకపోతే తుప్పు పట్టిపోతుంది, లేకపోతే అరిగిపోతుంది. అలా అదే న్యూరో డీజనరేషన్ అంటాం కదా మనం. అల్జీమర్స్ ఈజ్ నథింగ్ బట్ న్యూరో డీజనరేషన్. సో మన కాగ్నిటివ్ రిజర్వ్ అనే దాన్ని పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త యాక్టివిటీస్ నేర్చుకోవడం. సరే, సంవత్సరానికి ఒక కొత్త హాబీ. ఓకే. సింగింగ్, డాన్సింగ్. అదే ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళకి స్టడీస్ ఉంటాయి, నేర్చుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు, అంటే బ్రెయిన్కి ఎక్కువగా పని చెప్తుంటారు. వన్స్ స్టడీస్ అయిపోయాక ఒక జాబ్ వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ జాబ్లో కూడా వీల్ పుట్ ఎ బ్రెయిన్ బట్ నాట్ లైక్ అనలిటికల్గా, లాజికల్గా. కొంతమందికి రొటీన్ జాబ్స్ ఉంటాయి, కొంతమందికి సెడెంటరీ జాబ్స్ ఉంటాయి, లైక్ బ్రెయిన్ అంతా యూస్ చేయరు. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలి బ్రెయిన్ యూస్ చేయాలంటే? ఇంటెలెక్చువల్ బ్రెయిన్స్కి ఇంటెలెక్చువల్గా అంటే ఎక్కువ ఆలోచన, థింకింగ్ చేయడము కానీ, చదువుకోవడము, లేకపోతే కొత్త విషయాలు నేర్చుకోవడము, బ్రెయిన్ ఎక్కువ యూస్ చేయడము, ఇలాంటి వాళ్ళకి అల్జీమర్స్ రిస్క్ తక్కువ ఉంటుంది. ఓకే. సో మన బ్రెయిన్కి పని చెప్పకుండా రొటీన్గా ఒక పని చేస్తూ మెకానికల్గా చేసే వాళ్ళకి కాగ్నిటివ్ రిజర్వ్ అనేది తక్కువ ఉంటుంది. సో మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, లేకపోతే కొత్త స్పోర్ట్స్ నేర్చుకోవడం, రీడింగ్ చేయడము, ఎవ్రీడే కొంచెం రాయడము, ఇవన్నీ కూడా మన బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజెస్ అనమాట. ఓకే. ఫిజికల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ మనం చెప్పుకున్నట్టు. సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు మనకు మయోకైన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మయోకైన్స్ రిలీజ్ అయ్యి దానివల్ల బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రోపిక్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా రిలీజ్ అవుతాయి. అవన్నీ ఏంటంటే ఫెర్టిలైజర్స్ లాగా మన బ్రెయిన్కి. సో స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల కూడా మన బ్రెయిన్ అనేది షార్ప్గా ఉంటుంది. సో యూజువల్గా ఈ మధ్య జెన్జీ కిడ్స్లో కానీ యూజ్ చేస్తున్న వాడు బ్రెయిన్ ఫాగ్. ఈ బ్రెయిన్ ఫాగ్ ఎందుకు అవుతుంది, ఎందుకు వస్తుంది? అసలు బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? ఫాగ్ అంటే ఏంటి? మనకి క్లియర్గా కనిపించకపోవడం, మసకగా ఉండడం. సో మన బ్రెయిన్ మసకగా ఉంటే ఏమవుతుంది, మనకి క్లారిటీ ఉండదు థింకింగ్లో. అది దేని మీద కాన్సంట్రేట్ అవుతున్నట్టు ఉన్నారు మన వాళ్ళకి, దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు అనమాట. కాసేపు కుదురుగా కూర్చోలేరు, ఒక పని చేయలేరు. అంటే క్లారిటీ, థింకింగ్లో క్లారిటీ ఉండదు. థింకింగ్లో క్లారిటీ లేకపోతే ఏ పని మనం ఎఫిషియెంట్గా చేయలేము. డెఫినెట్లీ అది. సో అది మోడర్న్ లైఫ్ స్టైల్ మనకు ఇస్తున్నటువంటి ఒక, ఏమంటారు దాన్ని, ఒక శాపం అనాలేమో మేబీ. అంటే కాన్స్టెంట్గా మొబైల్స్ యూస్ చేయడము, లేట్ నైట్ వరకు స్క్రోలింగ్ చేస్తూ కూర్చుంటారు, నిద్ర సరిగ్గా పోనప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వేస్ట్ క్లియరెన్స్ అనేది ఉండదు బ్రెయిన్లో. ఆ వేస్ట్ క్లియర్ అవ్వకపోతే అదే మనకు ఫాగ్ లాగా అడ్డుపడుతూ ఉంటుంది. ఓకే. మన థింకింగ్కి కానీ, మన క్లారిటీకి కానీ, అటెన్షన్కి కానీ, మెమరీకి కానీ. సో బ్రెయిన్ ఫాగ్ని రిమూవ్ చేయడం ఎలాగా? గుడ్ లైఫ్ స్టైల్ ద్వారానే రిమూవ్ చేయగలం. ఓకే. మనం ఖచ్చితంగా మంచిగా 7 to 8 అవర్స్ మంచిగా పడుకోవడం, రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తాగడం, రైట్ న్యూట్రిషన్, తర్వాత ఎక్సర్సైజ్,
ఇవన్నీ చేసి మన డిమెన్షియా రిస్క్ని ఎలాగైతే తగ్గించుకుంటామో బ్రెయిన్ ఫాగ్ను కూడా అంతే. బ్రెయిన్ ఫాగ్ అనేది మనకి ఇప్పుడు ఇమీడియట్గా కనబడుతున్నది. వీటిని నెగ్లెక్ట్ చేస్తూ పోతే చివరికి మనకు వచ్చేది డిమెన్షియానే. డిమెన్షియా అండ్ అల్జీమర్స్. ఇది బ్రెయిన్ ఫాగ్ ఈజ్ అన్ ఎర్లీ వార్నింగ్ సైన్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు దానికి యాక్ట్ చేయకపోతే ఇట్ విల్ లేటర్ లీడ్ టు ఆల్జిమర్స్ ఆర్ అదర్ డిమెన్షియాస్ అనమాట. బ్రెయిన్ హెల్త్ ఫుడ్స్ ఏంటి మ్యామ్? ఏదైనా ఒక 5 టైప్స్ చెప్పగలరా? ఇవి తింటే బ్రెయిన్కి చాలా మంచిది అన్నట్టు. ఒక్క ఫుడ్ అని కాకుండా హోలిస్టిక్గా మనం మంచి డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ డైట్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, రైట్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్, కార్బ్స్ రైట్ అమౌంట్లో తీసుకోవడం, యాంటీఆక్సిడెంట్స్ అంటే మంచి బెర్రీస్, ఫ్రూట్స్ వీటిలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, వెజిటబుల్స్ వీటిల్లో. తర్వాత వాల్నట్స్, అవకాడోస్ వీటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాంటివి మంచిగా ఉండే ఫుడ్ లైక్ ఆయిలీ ఫిష్ అంటాం మనం, సాల్మన్స్ అండ్ సార్డైన్స్, ఐ థింక్ టూనాస్ వాటిలో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో యూజువల్గా అంటే హెల్దీ ఫుడ్స్ అయిపోయాయి అండ్ విచ్ ఆర్ అన్హెల్దీ ఫుడ్స్ ఫర్ బ్రెయిన్. ఇవి తీసుకుంటే మన బ్రెయిన్ అంటే ఇప్పుడు దొండకాయలు తింటే నాలుక మందం అయిపోతుంది అన్నట్టు అంటూ ఉంటారు. దొండకాయ తింటే లెక్కలు రావు అంటుంటారు, బెండకాయలు తినాలి అంటారు. అలాంటి అన్హెల్దీ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా బ్రెయిన్ హెల్త్ డిటీరియేట్ చేయడానికి? కాదు, అన్ని వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు, కూరగాయలు హెల్దీ ఫుడ్సే. దొండకాయలు అలా ఏం ప్రాబ్లం కాదు, దట్ ఈస్ ఆల్సో గుడ్ వెజిటబుల్ ఓన్లీ. అది మిత్ మనకి, దొండకాయలు తింటే బ్రెయిన్ షార్ప్గా ఉండదు అని. కాకపోతే బెండకాయల్లో ఏంటంటే ఓక్రా అని ఒక జిగురు పదార్థం ఉంటుందన్నమాట. ఆ జిగురు పదార్థం వల్ల మన షుగర్ లెవెల్స్ అనేవి ఒక్కసారిగా స్పైక్ అవ్వకుండా స్లో గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ బ్రెయిన్. మేము యూజువల్గా ఇప్పుడు చాలామంది జిమ్ చేస్తూ కూడా కార్డియాక్ అరెస్ట్తో చనిపోతున్నారు అండ్ జిమ్ చేస్తున్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి. అంటే హెల్దీగా ఉంటున్నారు, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కూడా బ్రెయిన్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకు? జిమ్ చేయడం అనేది రైట్ వేలో జిమ్ చేయడం కూడా ఇంపార్టెంట్. రైట్ టెక్నిక్ యూస్ చేయడం, రైట్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఉంటుంది జిమ్ చేసేటప్పుడు. కొంతమంది వెయిట్స్ కూడా గ్రేడెడ్గా చేయాలి, అంటే తక్కువ వెయిట్ స్టార్ట్ చేసి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడం, అలా చేయాలన్నమాట. అలా కాకుండా ఒకేసారి ఈగో లిఫ్టింగ్ లాగా ఒకేసారి నేను ఎక్కువ చేస్తానని చేయడం, సరిగ్గా బ్రీతింగ్ టెక్నిక్ సరిగ్గా చేయకపోయినా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ ప్రెషర్ ఫ్లక్చుయేషన్స్ అనేవి, ఇప్పుడు మనము జిమ్ చేసేటప్పుడు వెయిట్స్ లిఫ్ట్ చేస్తాం, వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే చెస్ట్ లోపల ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్ అనేది కరెక్ట్గా బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేయకపోతే సడన్గా బీపీ హై అవ్వడం కానీ లో అవ్వడం కానీ జరుగుతుంది. అలా సడన్గా హై అయినప్పుడు కొన్నిసార్లు బ్లడ్ వెజల్స్ లోపల టేర్ అవ్వడం, దానివల్ల క్లాట్స్ ఫామ్ అయ్యి స్ట్రోక్స్ రావడం, కొలాప్స్ అవ్వడం, ఇలాంటివి మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. మేబీ ద రైట్ టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్ అనుకుంటా. అలాగని మనం ఇలాంటివి స్ప్రెడ్ చేస్తే జిమ్ చేయడమే అన్హెల్దీ ఏమో అని ఆపేస్తారు. ఓవరాల్ గా జిమ్ చేయడం అనేది చాలా మంచిది, కాకపోతే రైట్ వేలో చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ మధ్య చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోతుంది, హైపర్ టెన్షన్ అనేది వెరీ కామన్ లైఫ్ స్టైల్ డిజార్డర్ కండిషన్ లాగా అయిపోతుంది మ్యామ్. సో అలాంటప్పుడు బ్రెయిన్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంటున్నారు. దానివల్ల ప్రెషర్ ఎక్కువైనప్పుడు స్కల్ని కట్ చేస్తున్నారు, క్రేనియోటమీ అంటున్నారు కదా, ఏంటి ఆ ప్రాసెస్? నిజంగానే బ్రెయిన్ ఎన్లార్జ్ అయ్యి ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు అది కట్ చేస్తే తర్వాత ఏంటి పరిస్థితి? మనం చెప్పుకున్నాం కదా, స్కల్ అనేది రిజిడ్ స్ట్రక్చర్ అని, ఎక్కువ ప్రెషర్ని తీసుకోలేదు. బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం కానీ లేకపోతే వాపు రావడం కానీ అయినప్పుడు ఒత్తిడి ఎక్కువైపోయి చిన్న మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది. చిన్న మెదడు మీద మెయిన్ మన వైటల్ సెంటర్స్ అనేవి ఉంటాయి, బ్రీతింగ్కి కానీ మన హార్ట్ ప్రాపర్గా ఫంక్షన్ చేయడానికి కానీ. సో వైటల్ స్ట్రక్చర్ మీద ఎఫెక్ట్ పడితే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రెషర్ని తీసేయడానికి ఒక పార్ట్ ఆఫ్ ద స్కల్ని మనం తీసేస్తాం ఆపరేషన్ చేసి, దాన్ని క్రేనియాటమీ అంటారు. ఓకే. అక్యూట్ కండిషన్ అనేది తగ్గిపోయిన తర్వాత, ఆ ప్రెషర్ అనేది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ తీసి దాన్ని రీప్లేస్ చేస్తారు అనమాట. అప్పుడు ఆ స్కల్ని కూడా మన బాడీలోనే ప్రిజర్వ్ చేస్తారు, అబ్డామెన్ కింద స్కిన్ లో పెడతారు, తీసి మళ్ళీ దాన్ని ఆపరేట్ చేసేస్తారు. ఇప్పుడు మనం మామూలుగా చేయి విరిగినప్పుడు బోన్ ఎలా అతుక్కుంటుందో అలా అతుక్కుంటుంది, లైక్ అబ్జార్బ్ అయిపోతుంది. అబ్జార్ప్షన్, బోన్ అబ్జార్ప్షన్ లాగా అయిపోతుంది. ఓకే. సో యూజువల్గా చాలామంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, లేదా ఆక్సిజన్ సప్లై ఉండక కళ్ళు తిరిగి పడిపోతుంటారు అని చెప్తుంటారు. అప్పుడు బ్రెయిన్లో ఏమైనా చేంజెస్ జరుగుతుంటాయి? ఇట్ ఈస్ రిలేటెడ్, ఫెయింటింగ్ అండ్ బ్రెయిన్ ఇష్యూస్ ఆర్ రిలేటెడ్. బ్రెయిన్కి బ్లడ్ సప్లై జరగనప్పుడు ఆటోమేటిక్గా కాన్షియస్నెస్ అనేది లూజ్ అవుతుంది. సో లాంగ్ స్టాండింగ్ ఉండి ఆ గ్రావిటీ పుల్ టువర్డ్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటాయి, మెనీ రీజన్స్ ఉంటాయి, అది వన్ ఆఫ్ ద రీజన్స్.
కొంతమందిలో బీపీ డ్రాప్ అవుతూ ఉంటుంది, కొంతమందిలో ఏమైనా కార్డియాక్ కండిషన్స్ ఉంటాయి, దానివల్ల హార్ట్ సరిగ్గా పంప్ చేయలేకపోవడం కానీ, లేకపోతే ఏమైనా బీట్స్ స్కిప్ అయినప్పుడు కూడా బ్లడ్కి బ్రెయిన్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వకపోతే అప్పుడు మనకి సింకోప్ అంటాం అనమాట దాన్ని. మేము ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటారు యూజువల్గా చాలా మంది, లైక్ వీక్గా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు. ఇప్పుడు ఇమీడియట్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఫస్ట్ అందరు గుమికూడకూడదు. ఫస్ట్ అదే చేస్తారు మన వాళ్ళు. కళ్ళు తిరగగానే అందరు వచ్చి పొలవని చూస్తుంటారు ఏమైందా అని. అందరు చుట్టూ చేరడం వల్ల ఇంకా కొంచెం వాళ్ళకి ఆక్సిజన్ అనేది అందకుండా పోతుంది, ఇంకా కొంచెం సేపు ఎక్కువసేపు వాళ్ళు అన్కాన్షియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. కొంచెం గాలి ఆడనివ్వాలి వాళ్ళకి, కొంచెం వాటర్ ఫేస్ మీద చల్లి లేపడం వరకు ఓకే, కానీ వాటర్ తాపించడం, అన్కాన్షియస్గా ఉన్న వాళ్ళకి మనం ఫుడ్ కానీ వాటర్ కానీ ఇవ్వకూడదు, ఎందుకంటే అది లంగ్స్లోకి వెళ్ళి ఆస్పిరేషన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఫెయింట్ అవ్వగానే మొహం మీద నీళ్ళు చల్లుతారు కదా, అది ఓకే? అది ఓకే, కొంచెం అలర్ట్నెస్ రావడం కోసం ఓకే, అక్కడ వరకు ఓకే, కానీ నీళ్ళు బలవంతంగా అంటే అన్కాన్షియస్గా ఉన్నప్పుడు తాగించకూడదు. వాళ్ళు కాన్షియస్నెస్లోకి రావడానికి లే డౌన్ చేయాలా? ఫ్లాట్గా పడిపోయి ఉంటారు కదా, ఇంకా ఆల్రెడీ ఫెయింటింగ్ పడిపోయి ఉంటారు, లై డౌన్ పొజిషన్ లోనే ఉంచాలి, కొంచెం వాటర్ అది చల్లాలి, తర్వాత హార్ట్ బీట్ ఉందా లేదా చెక్ చేయాలి, పల్స్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ హార్ట్ బీట్ అనేది లేకపోతే సిపిఆర్ చేయాలి. ఓకే. కొంతమందికి పడిపోయినప్పుడు ఫిట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే. ఫిట్స్ వచ్చినప్పుడు మనిషిని ఒకవైపుకి తిరిగి పడుకోబెట్టాలి, వాళ్ళని కొట్టుకోనికుండా రెస్ట్రెయిన్ చేయకూడదు, ఆ ఫిట్ అనేది ఆగిపోతుంది దాని అంతకదే. ఓకే. మనము చాలా మంది ఇప్పుడు సీజర్స్ ఫిట్స్ రాగానే తాళాలు గుర్తు చేతిలో పెట్టేస్తుంటారు, లేకపోతే మేబీ ఇక్కడైతే అడ్డు పెట్టచ్చు బికాస్ నాలుక కొరికేసుకుంటారేమో అని, బట్ ఈ తాళాలు గుర్తు పెట్టడం, నోట్లో వేలు అని అట్లా పెట్టకూడదు. ఓకే. క్లాత్ పెట్టడము అట్లాంటివి ఏం చేయకూడదు, నోట్లో కూడా ఏమీ పెట్టకూడదు, ఆ టైంలో ఏం పెట్టకూడదు. వాళ్ళని ఒకవైపు తిరిగి పడుకోబెడితే ఆ సెలైవా కానీ అదంతా లంగ్స్ లోకి వెళ్లకుండా ప్రివెంట్ అవుతుంది. అది ఒక ఫ్యూ మినిట్స్ లో ఆగిపోతుంది ఫిట్ అనేది. సో వాళ్ళని రెస్ట్రెయిన్ చేయడము, కొట్టుకోకుండా చేయడం, లేకపోతే కీ చైన్ పెట్టడం, ఇలాంటివన్నీ చేయకూడదు. కానీ అన్ని అవే చేస్తాం కదా సినిమాల్లో అయితే. ఇంకా అసలు ఫిట్స్ రాగానే ఫస్ట్ తాళాలు గుర్తు చేతిలో పెట్టి గట్టిగా పట్టేసుకుంటారు ఆపాలి అని చెప్పి, బట్ దట్ ఈస్ టోటలీ రాంగ్ థింగ్ అన్నమాట. ఆ కీ చైన్ పెట్టినా పెట్టకపోయినా వాళ్ళు ఎలాగూ ఆగిపోతుంది అది, కానీ టైం నోట్ చేసుకోవాలి. 5 minutes కన్నా ఎక్కువసేపు ఉంది అంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అంటే స్టేటస్ ఎపిలెప్టికస్ అని ఒక కండిషన్ ఉంటుంది. సో ఎక్కువసేపు అన్కంట్రోల్డ్ ఫిట్స్ వస్తే బ్రెయిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో 5 minutes కన్నా ఎక్కువసేపు ఫిట్ కంట్రోల్ అవ్వకపోతే ఇమీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అసలు ఫిట్స్ ఎందుకు వస్తాయి మ్యామ్? బ్రెయిన్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరగడం వల్ల మనకు ఫిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఏ కారణం వల్ల అయినా బ్రెయిన్ హైపర్ ఎగ్జైట్ అయిపోయి ఎక్కువ ఎలక్ట్రికల్ యాక్టివిటీ పెరిగిపోతే ఫిట్స్ అనేవి వస్తాయి. అన్ని ఒక్కసారి ఫిట్స్ వస్తే అవి పోవు, ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉంటాయి, అప్పుడప్పుడు వస్తుంటాయి సిమ్టమ్స్, వాళ్ళతో జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోవాలి అంటారు కదా. ఫిట్స్ అసలు కంప్లీట్గా మనము రిమూవ్ చేయలేమా? దానికి ఇంకా ఏం ట్రీట్మెంట్ కనుక్కోలేదా? ఫిట్స్ అనేది ఏ కారణం వల్ల వచ్చిందనేది ఇంపార్టెంట్. కొంతమందికి బీపీ డౌన్ అవ్వడం వల్ల కానీ, షుగర్ లెవెల్స్ డౌన్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కువ షుగర్ లెవెల్స్ అవ్వడం వల్ల కానీ, లేకపోతే కాల్షియం తగ్గినా, లేకపోతే కాల్షియం లెవెల్స్ పెరిగినా, సోడియం లెవెల్స్ పెరగడము తగ్గడము, ఇలాంటి కండిషన్స్లో కూడా ఫిట్స్ వస్తాయన్నమాట. సో ప్రొవోక్డ్ సీజర్స్ అంటాం వాటిని. సో ఒక కారణం వల్ల వచ్చినవి అయితే ఆ కారణాన్ని మనం కరెక్ట్ చేసినప్పుడు ఫిట్స్ అనేవి ఆగిపోతాయి. కానీ కొన్ని కండిషన్స్లో ఫిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓకే. ప్రాపర్గా అది ఏ కారణం ఉండదు, ఓన్లీ ఎలక్ట్రికల్ యాక్టివిటీనే ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పటికీ ఉంటాయి, కానీ మన మెడిసిన్స్తో కంట్రోల్ చేయొచ్చు చాలా వరకు. 70 to 80% ఆఫ్ ద టైమ్స్ వెల్ కంట్రోల్డే ఉంటాయి ఫిట్స్ మెడిసిన్స్ తోటి. సో ఆ రకంగా మనం అది క్యూర్ చేయలేము అని చెప్పాల్సిన అవసరం లేదు. బీపీ షుగర్కి ఎలాగైతే ఒక మెడిసిన్ తోటి మనకు కంట్రోల్ ఉంటుందో ఇవి కూడా అలా కంట్రోల్ ఉంటుంది. అయితే బ్రెయిన్ డెడ్ అయినా కూడా మనిషి బతికే ఉంటాడు, అన్ని ఆర్గన్స్ వర్క్ అవుతుంటాయి, బట్ జస్ట్ బ్రెయిన్ డెడ్ అయి ఉంటుంది కోమాలో ఉన్నప్పుడు కూడా అలా అంటుంటారు కదా. నిజంగానే ఏం జరుగుతుంటుంది మ్యామ్ బ్రెయిన్లో వన్స్ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత? బ్రెయిన్లో యాక్టివిటీ అంతా ఆగిపోతుంది, ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోతుంది. ఓన్లీ వైటల్ సెంటర్స్ మాత్రమే వర్క్ చేస్తూ ఉంటాయి, అంటే రెస్పిరేషన్కి అండ్ రెస్పిరేషన్కి హార్ట్ రేట్కి మాత్రమే. అంటే కొన్నిసార్లు ఆ రెస్పిరేషన్ కూడా మనము వెంటిలేటర్ ద్వారా ఇస్తూ ఉంటాము, ఓన్లీ హార్ట్ బీట్ ఒకటే ఉంటుంది అనమాట. సో హార్ట్ బీట్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మిగతా ఆర్గన్స్ అన్నిటికీ అవుతూ ఉంటుంది. బ్రెయిన్లో మిగతా పనులు ఏవి ఉండవు కాబట్టి మనిషి కదలడం కానీ అవన్నీ ఏమీ జరగదన్నమాట. సో మిగతా ఆర్గాన్స్ హెల్దీగానే ఉంటాయి కాబట్టి మనం బ్రెయిన్ డెడ్ అని అంటాం. సో వన్స్ బ్రెయిన్ డెడ్ అయినాక ఇంకా మనిషి బతకడు, మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి ఆర్గాన్స్ డొనేట్ చేస్తే బెటర్ అంటూ ఉంటారు. అవును, అంటే మిగతా ఆర్గాన్స్కి ఇంకా సర్క్యులేషన్ ఉండడం వల్ల అవి హెల్దీగానే ఉంటాయి కాబట్టి
మనము బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ ఆర్గాన్స్ అనేవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బోల్డ్ అని విషయాలు చెప్పారు అబౌట్ బ్రెయిన్. ఎలా హెల్తీగా ఉంచుకోవాలి, ఎటువంటి సిమ్టమ్స్ వస్తే జాగ్రత్తగా పడాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నైస్ టాకింగ్ టు యూ లాస్యా. థ్యాంక్ యూ.